ఎలా ఉన్నారు అందరం? ముందుగా మీ అందరికీ నా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేలైనింది ఆకాశానికి చిల్లు పడింది అన్నట్టుగా ఉంది. ఇసుకేస్తే రాళ్ళంత జనం అభిమాన గట్టలు తెంచుకొని ఇక్కడికి పిచ్చేసిన సినిమా అభిమానులందరికీ, నా అభిమానులందరికీ, ప్రేక్షక దేవుళ్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులైన పెంపసాని చంద్రశేఖరరావు గారికి, అంటే రూరల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనికేషన్స్ మంత్రివర్యులు అయిన పెంపసాని చంద్రశేఖరరావు గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన అందరూ కూడా ఎన్నో కేవలం డలాస్ ఇచ్చే కాదు, మరి అటు మిగతా రాష్ట్రాల నుంచి కూడా, అటు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని దిక్కుల నుంచి, అమెరికా 4 చెరగల నుంచి ఇక్కడికి విచ్చేసిన నా తెలుగు ప్రజానికానికి, నా అభిమానులందరికీ, కళాభిమానులందరికీ నా హృదయపూర్వక కళాభివందనం. సుదూర సాగర తీరాలు దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి మాతృభూమికి కీర్తి ఆర్జించి పెడుతున్న తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కళాభివందనాలు. మీ శంసి ప్రభావంతో, సాంకేతిక విజ్ఞానంతో, వైద్యశాస్త్ర నైపుణ్యంతో, వివిధ రంగాలలో మీ యొక్క నిష్ణాతతో మీరు అందిస్తున్న సేవ కేవలం మీకు ఇక్కడ తృప్తి ఇవ్వడమే కాదు, ఇక్కడ ప్రజలకు సేవ చేయడమే కాదు, మీకు అక్కడ ప్రజల్లో కూడా ఎంతో గౌరవపూరితమైన స్థానాన్ని ఆర్జించి పెట్టాయి శాశ్వతంగా. దాంతోపాటు మన దేశ కీర్తిని కూడా ఇమ్మడింపజేశారు మీరంతా. ఈ సందర్భంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ అమెరికా దేశంలో ఈ యొక్క దేశపు అటు రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక రంగాల్లో ఈ దేశానికి మీరు మీ సేవలను అందిస్తూ, అలాగే ఇక్కడ ప్రభుత్వాలకి మీ సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ప్రభుత్వాలు కూడా మీరు అందించే ఈ సహాయ సహకారాలకు స్పందించి వారు కూడా మీ యొక్క బాగోగుల కోసం చేస్తున్న ప్రయత్నాలన్నింటికి కూడా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా జనని జన్మ భూమిష్ట స్వర్గాదపి గరీయసి, అంటే ఇక్కడ మీరు ఎంత సంపాదించినా మళ్ళీ తిరిగి ఇవ్వడం, ఎంత సంపాదించింది కాదు, మనం తిరిగి మన పుట్టిన గడ్డకి, మన పుట్టిన జాతికి, మన పుట్టిన కుటుంబానికి, మన పుట్టిన ఊరికి ఏమి మనం తిరిగి ఆ రుణం తీర్చుకుంటున్నాం. నాన్నగారు ఎప్పుడు ఆయన జీవితాలు ఎప్పుడు రుణశేషం శత్రుశేషం అలాగే అగ్నిశేషం అంటారు, ఉంచకూడదంటారు. అంతేకాకుండా ఆయన మెడ్రాస్లో పెరిగి ఒక నటుడిగా ఎదిగాడు ఆయన. మరి ఆ నీళ్లు తాగి ఆ నీళ్ళతో స్నానం చేసి పెరిగిన ఆయన, ఆ స్థాయికి వచ్చిన ఆయన తిరిగి చెన్నైకి కూడా తిరిగి నీళ్ళు ఇచ్చారంటే నీళ్ళ రుణం కూడా ఉంచుకోలేదు ఎన్టీఆర్. దట్ ఈస్ ఎన్టీఆర్. తిరిగి తెలుగు గంగ ద్వారా చెన్నైకి అయితే నగరానికి నీళ్లు లేవో తాగడానికి ఆ నీళ్లను కూడా తిరిగి ఇచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు గారు. అంటే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు. అలాగే నాకు ఆయన కేవలం ఒక తండ్రిగానే కాకుండా నా గురువు, దైవం, ఆయన కారణ జన్ముడు, ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అలాగే డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన ఈ జయంతి సందర్భంగా మొన్న మే 28న జరుపుకున్నాము. ఇక్కడ కూడా చాలా మన వాళ్ళందరూ కూడా జరుపుకున్నారు. మొత్తం అమెరికాలో జరుపుకున్నారు మన వాళ్ళంతా. అలాగే
మొన్న ఆయన మొదటి సినిమా అయిన మన దేశం విడుదలయ్యి 75 సంవత్సరాలు పూర్తి కావడం, అలాగే నేను ఈ చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి 50 సంవత్సరాలు కావడం, ఇది ప్రపంచ రికార్డు. ఇంతవరకు ఎవ్వరూ ప్రపంచంలో 50 సంవత్సరాలు హీరోగా ఎవరు రాణించలేకపోయారు. ఒక 25-30 సంవత్సరాలు చేయడం, తర్వాత రిటైర్ అవ్వడం, లేకపోతే వేరే క్యారెక్టర్ రోల్స్కి వాళ్ళు షిఫ్ట్ అవ్వడం జరిగింది. కానీ ఒక హీరోగా 50 సంవత్సరాల ఘనత నాకు దక్కింది. అది ఆ పుణ్య దంపతులు బిడ్డగానే పుట్టినందుకు అది వాళ్ళ ఆశీస్సులు, కళంబ తల్లి ఆశీస్సులు, నా ప్రేక్షక దేవుళ్ళ ఆశీస్సులని నేను భావించుకుంటాను. అంటే రామారావు గురించి ఎంత చెప్పినా ఆ సూర్యుడిని వేలుతో చూపించినట్టే అవుతుంది. ఆయన నడుస్తుంటే మరి పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలు పాడాయి, సాంఘికాలు సామాజ వర్గమనాలు అయ్యాయి, పద్యం పదునెక్కింది, పాట నాట నిలిచింది. అలాగే కళామ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కడకళలాడింది, గలగల నవ్వింది. మరి కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ మనం వెతికి చూసినా, ఎక్కడ మనం గాలించినా కూడా మరి అటువంటి ఒక నటుడు ఎవరైతే నటనలో పరకాయ ప్రవేశం చేసి అడుమడుగులో ఆ పాత్ర నింపుకుని ఎలాగైతే నటనకు జీవం పోశారో ఆయన, అలాగే ప్రతి పాత్రను, అంటే ఒక రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, లేకపోతే భీముడు, ప్రతి నాయకుడు కానివ్వండి, నాయకుడు కానివ్వండి ఎలా ఉంటారు అంటే, ఒక రామారావు గారు ఒక శిల్పాన్ని చెక్కి శిల్పి కూడా ఆయన ముఖ కవళికలు చెక్కవలసిందే తప్ప, అంటే అటువంటి లార్జర్ దన్ లైఫ్ జీవితం నందమూరి తారక రామారావు గారికి. మరి ఆయన ఆనాడు ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడిని అని చాటి చెప్పే ఒక ధైర్యాన్ని, ఒక స్థైర్యాన్ని, ఒక దిగువుని, ఒక ఆత్మవిశ్వాసాన్ని, అలాగే ఒక ఆవేశాన్ని వాళ్ళని బయటికి తీసుకొచ్చి చెప్పే ఒక సత్తా ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ఆనాడు ఎంతోమంది ఈ రాజకీయాలకి దూరంగా ఉన్న ఎంతోమందిని, అసలు రాజకీయాలంటే కూడా తెలియని వాళ్ళని, ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కొయ్యక ముందే రాజకీయాలేంటో తెలియజేసిన వాళ్ళలో చైతన్యం రగిల్చిన ఒక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే నేను అంటుంటాను, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు కాదు, అంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజాజు రాజర్షి, రాజకీయ రమణీయ గమనీయ గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి తెలుగుదేశాన్ని పార్టీని స్థాపించారు. ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రపంచంలోని ఎవరు ధైర్యం చేయని, సాహసించని ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టారు. అలాగే ఆ పథకాలన్నీ కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆ పథకాలు అంటే ప్రజల కోసం, వాళ్ళకు మేలు చేయడం కోసమని ఆ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసి, ఆయన తర్వాత కూడా ఆ పథకాలను అంటే ప్రవేశపెట్టేలా అమలు చేసేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అందుకే మరి అది ఎన్టీఆర్ దూరదృష్టి. అందుకే ఆయన పేదవాడి బాధ తెలిసిన నాన్న ఆయనే. అలాగే జనం భవితకు ఒక బాట చూపించిన నాన్న ఆయనే. అలాగే ఆయన్ని ముందుండి మంగళహారతులు బట్టి ఆయన్ని ఒక అన్నగా భావించి గౌరవించిన, మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు. ఇది ఇంకా
చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన విప్లవాత్మకమైన పథకాల గురించి నేను చెప్పాను. ఆ సూర్యుడిని వేలుతో చూపినట్టు అవుతుందని. ఇక నా విషయానికి వస్తే, చెప్పాను, నాకు నా గురువు, నా దైవం, నా మెంటరు అంతా కూడా నందమూరి తారక రామారావు గారు అని. ఆయన్నే ఒక స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని మరి అంచెలంచెలుగా ఆయన్ని, అంటే నా బాటలో ఆయన్ని అనుసరిస్తూ ఆ అనుకరణలో, అనుసరించడంలో తర్వాత ఉన్న ఆనందాన్ని పొందుతూ ఈనాడు నాకు నేను ఒక సానబెట్టుకున్న ఒక వజ్రాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంటే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, చాలామంది ఎన్నో రకాలుగా విమర్శలు కురిపించాను, అది వాటిని పట్టించుకొని నేను చెప్పేవాడు, నవ్వేవాడు, నవ్వని ఏడ్చేవాళ్ళు ఏమని అన్నట్టు నేను ఎప్పుడూ నేను అనుకున్నది ఆ బాటలోనే. నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఆయన నడిపిస్తాడు ఆ భగవంతుడే, ఆ పుణ్య దంపతులే నడిపిస్తారు అని ఒక నమ్మకం, విశ్వాసం, దృఢమైన విశ్వాసం వేరు, దృఢమైన విశ్వాసం వేరు. ఆ దృఢమైన విశ్వాసంతోనే ఇలా 50 ఏళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి, ఎన్నో రకరకాల పాత్రలు చేశాను. మొదటి బొట్టు దిద్దింది ఆయనే, తిలకం పెట్టింది ఆయనే. ఆ సుముహూర్తాన్ని, ఏ ముహూర్తాన్ని అయితే ఆయన నా నుదుటిన బొట్టు పెట్టారో ఆ ముహూర్తం నుంచి నా యొక్క ఈ చలనచిత్ర ప్రస్థానం మొదలైంది. ఎన్నో పాత్రలు చేశాను, రకరకాల పాత్రలు, అటు జానపదాలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, లేకపోతే మన ఆదిత్య తీసిన ఫస్ట్ ఇండియన్, మన గొప్పలు మనం చెప్పుకోము. ఇప్పుడు వస్తున్న టెక్నిక్, వీళ్ళు ఎక్కడ ప్రస్తావన లేదు ఆ సినిమా గురించి. చేయబోతున్నాను దాని సీక్వెల్ కూడా అతి త్వరలో. ఫస్ట్ ఇండియన్ సోషియో ఫ్యాంటసీ చేసింది మన తెలుగు వాళ్ళు అని యావత్ భారతదేశం గర్వపడాల్సింది. అటువంటిది చాలామంది తెలియదు ఆ సినిమా గురించి, వేరే భాష వాళ్ళకి. అలా ఎన్నో అటు ఫ్యాంటసీలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, ఇన్ని పాత్రలు చేసే అవకాశం నాకు దక్కినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఒక్కొక్క సినిమా అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎలా అంటే ఒక సినిమా ఇంకా నాకు బాగా మెచ్యూరిటీ, అంటే సినిమాల గురించి, పాత్రల గురించి ఇంకా ఎక్కువ నా సొంతంగా నేను ఒక నిర్ణయం తీసుకునే ఒక స్థాయికి నేను ఎదగగలిగాను అన్న అది ఒక దృఢ సంకల్పం, ఒక విశ్వాసం, నమ్మకం నా మీద నాకు కలిగింది. ఇప్పుడు ఇవాళ ఒక అఖండ సినిమా అయితేనేమి, లేకపోతే ఒక వీరసింహారెడ్డి అయితేనేమి, ఒక నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇవన్నీ కూడా 3 సినిమాలు. అప్పుడు 86 గుర్తొస్తుంది. 7 సినిమాలు రిలీజ్ అయితే 7లో 6 సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడినాయి, ఒక సినిమా 100 రోజులు ఆడింది. మళ్ళీ చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. మళ్ళీ వస్తా, మళ్ళీ జాప్యం లేకుండా. ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చాడు. అందరూ 2వ ఇన్నింగ్స్ అంటారు, అది ఎప్పుడు ఏదో ఒక రిటైర్ అయిపోయినా కొంచెం దారి మార్చుకుని మళ్ళించుకుని ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను లేకపోతే అది కానీ, అట్టా కాకుండా ఇవాళ నాకు వచ్చిన ఈ అవకాశం అది నా 2వ ఇన్నింగ్స్గా తీసుకుని ఈ యొక్క 3 సినిమాలు విజయం దొరత మనకు 3 సార్లు మన అక్కడ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు నా హిందూపురం ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక 2వ ఇన్నింగ్స్ ఇక్కడి నుంచి మొదలైందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. నా క్యాన్సర్ హాస్పిటల్లో మా డాక్టర్లు, మా కార్యవర్గ సభ్యులు అయితేనేమి, మాకు బోర్డు మెంబర్స్ అయితేనేమి, లేకపోతే మా డాక్టర్స్ అయితేనేమి, నాన్ మెడికల్, పారామెడికల్, లేకపోతే నర్సింగ్ స్టాఫ్, వాళ్ళందరూ అవిశ్రాంతంగా పడుతున్న శ్రమకి ఫలితమే నా ముందు ఉన్న చైర్మన్స్ అయితేనేమి, నాకు ముందున్న బోర్డు మెంబర్స్ అయితేనేమి, వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్గా ఇవాళ ఆసుపత్రిని ఈ స్థాయికి తీసుకురాగలిగానంటే మీ అందరి సహాయ సహకారాలతో. నేను ఇప్పుడు ఇక్కడికి చాలాసార్లు రావడం జరిగింది అమెరికాకి.
ఫండ్ రైజర్స్కి మాకు ఇక్కడ అయాకో ఉంది, ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషను. అలా ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము చేస్తున్న సేవలను గుర్తించి మీరు అందిస్తున్న సహాయ సహకారాలు, అలాగే బ్యాంక్స్ వాడైతేనేమి, లేకపోతే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీ సెక్టర్స్ అయితేనేమి, అందరూ దాతలు, మీ అందరి వల్లే ఆ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెంది ఏదైతే అత్యాధునికమైన పరికరాలు వీటిని అన్నింటినీ అంటే అప్డేట్ చేసుకుంటూ అందరికీ మేము ఈ సేవలు అందించగలుగుతున్నాం. అది మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండబట్టే తప్ప లేకపోతే నా వల్ల సాధ్యం కాదు. అది ఒకటి నాన్నగారు పేరు, రెండోదేమో అమ్మగారి పేరు. అంటే ఒక పుణ్య దంపతుల బిడ్డగా పుట్టిన ఈ ధన్యమైన జీవితం ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఇక ముందుకు ఇలాగే మన యొక్క ఈ యొక్క సత్సంబంధం కొనసాగాలని దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈనాడు డాకు మహారాజ్ అంటే ఒక పాత్ర నుంచి పుట్టింది కథ. ఇప్పుడు చెప్తుంటా చాలా సందర్భాల్లో ఒక పంచపక్ష పరిమాణం వడ్డించిన విస్తరి కావచ్చు, ఫుల్లీ లేడ్ ప్లాటర్, లేకపోతే ఒక పాత్రలో ఇచ్చి, లేకపోతే ఒక సన్నివేశంలో నుంచి ఏదో మన జీవితంలో జరిగిన దాంట్లో నుంచి, లేకపోతే ఇంకో సినిమాలు చూసి వేరే భాష సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి అందులోంచి ఒక కథ పుట్టుకొస్తుందని. డాకు మహారాజ్ పుట్టింది ఆదిత్య 369 సినిమాలో. నేను శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ కుమారుని కాపాడుతాడు బాణంతో ఉరి తీస్తున్నప్పుడు, ఆ పాత్రలోంచి పుట్టిన కథ డాకు మహారాజ్ పాత్ర. ఆ వేషధారణ, వాచకం, ఆంగికం అన్నీ కూడా పుట్టింది ఒక పాత్రలోంచి. ఆ పాత్ర చుట్టూ ముందు కథ పాత్ర అనుకున్నాం ఇలా ఉంటే బాగుంటుందని, ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లడం జరిగింది. కథ కూడా ఇలాంటి కథ కాదు మరి, ఎందుకంటే బాలకృష్ణ సినిమాని కానీ నాకెంతో బాధ్యత ఉంది సమాజం వైపు. సినిమా అంటే నిన్నట్టే ఎన్నో సందర్భాల్లో కళ్ళు మూసుకున్నప్పుడు కలిగేది కలగంటున్నప్పుడు కలిగేది, అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళని. అలాంటి నా ఒక ఎన్టీ రామారావు అబ్బాయిగా, అలాగే ఒక ప్రజాప్రతినిధిగా నా భుజస్కంధాలపై ఎంతో బాధ్యత ఉంది. మంచి సినిమాలు ఇవ్వాలి, ఒక మంచి సందేశంతో సినిమా ఇవ్వాలి. ఈ సినిమాలో కూడా సందేశం ఉంది, చాలా మంచి సందేశం. రేపు చూస్తారు మీరే, 12 విడుదల కాబోతుంది.